ఇటీవల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ని పవన్ కళ్యాణ్ కలిసి అతని కోరిక తీర్చారు. ఇవాళ ఉదయం ఆ అభిమాని మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ హనుమకొండ ప్రాంతానికి చెందిన పానుగోటాతి రాము, మానస దంపతుల కొడుకు నిరంజన్ చిన్నప్పటి నుంచి అరుదైన డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. జన్యుపరమైన వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. ఈ వ్యాధితో నిరంజన్తో పాటు అతని కుటుంబం తీవ్ర ఆవేదన అనుభవిస్తోంది. కాలక్రమేణా కిడ్నీలు కూడా దెబ్బతినడంతో వరంగల్తో పాటు పలు నగరాల్లోని ఆసుపత్రుల్లో నిరంజన్కు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. దీంతో 3 ఏళ్లుగా నిరంజన్ మంచానికే పరిమితమయ్యాడు. నిరంజన్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ని కలవాలని ఉందని కోరాడు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని పవన్ వద్దకు తీసుకెళ్లడంతో ఇటీవల జూన్ 15న పవన్ కళ్యాణ్ హనుమకొండ వెళ్లి ఆ బాలుణ్ణి కలిశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ నివాసానికి వచ్చి ఆ బాలుడు కోరిక నెరవేర్చాడు. నిరంజన్ను ఆప్యాయంగా పలకరించారు. అతనికి తిరుపతి ప్రసాదాన్ని అందించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. తన అభిమాన హీరోను కలవటంతో నిరంజన్, అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ ఇవాళ తెల్లవారుజామున మరణించాడు. దీంతో హనుమకొండ పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. నిరంజన్ చివరి కోరిక పవన్ తీర్చారు అని అభిమానులు అంటున్నారు. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిరంజన్ తుది శ్వాస విడిచినట్టు సమాచారం. తన అభిమాన నటుడు చూడాలని వీరాభిమాని నిరంజన్ ఆఖరి కోరికను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు. హనుమకొండకు వెళ్లి మరీ అభిమాని నిరంజన్ను పరామర్శించారు. నిరంజన్ చేతిని ముద్దాడిన పవన్ తన అభిమానానికి తిరుపతి నుంచి ప్రసాదం, పట్టు వస్త్రాలు తెప్పించి అందించారు. రామ్ చరణ్ వద్ద ఉన్న కుక్కపిల్ల కావాలన్న అతడి కోరికను గంటల వ్యవధిలో నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు. నిరంజన్ కోరిక మేరకు ఆ కుటుంబానికి సైతం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ఈ ఆత్మీయ కలయికలో పవన్ కళ్యాణ్ తన అభిమాని నిరంజన్తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికరమైన మాట చెప్పారు. OG2 సినిమా తీస్తే ఆ సినిమాకు నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని, మనమిద్దరం కలిసి ఆ సినిమా చూద్దామని నిరంజన్కు జనసేన అని మాటిచ్చారు. తన అభిమాన నటుడిని చూడాలని ఎన్నో ఏళ్లుగా ఉన్న కళ నెరవేర్చుకున్న నిరంజన్ కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవటం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులను కలిచివేస్తుంది. నిరంజన్ మృతి పట్ల సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి పట్ల నటుడు సోనూ సూద్ సంతాపం తెలిపారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. తమకు అవసరమైన సాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సోనూ సూద్ హామీ ఇచ్చారు. మీ సోనుబాయ్ అంటే ఇచ్చామన్నావు కదా, వచ్చినావు మాట్లాడినావు కదా బొంబాయి పోయి. सोनूभाई, निरंजन का मदर अम्मा, निरंजन का मदर सोनू सूद చూస్తున్నారు. అవును మీ సోనుబాయ్ అంటే ఇచ్చామన్నావు కదా, వచ్చినావు మాట్లాడినావు కదా బొంబాయి పోయి. सोनूभाई, निरंजन का मदर अम्मा, निरंजन का मदर सोनू सूद చూస్తున్నారు. అవును మీ సోనుబాయ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హన్మకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ ఈ రోజు ఉదయం కన్నుమూశాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన న్యూరో మస్క్యులర్ అనే వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఈ రోజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని సినిమాలు చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా పేరు వచ్చిన నిరంజన్ వచ్చేసి గత కొంతకాలంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగాలి, పవన్ కళ్యాణ్ కలవాలనే ఉద్దేశంతో జనసేన కార్యకర్తలకు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు చెప్పడం ద్వారా మాత్రమే జూన్ 17 తేదీన పవన్ కళ్యాణ్ మాత్రం వరంగల్ రావడము,
అలాగే నిరంజన్ ఇంటికి కలిసి నిరంజన్ తో కూర్చొని కొంత మంత్రాలు చేయడం జరిగింది. అతని కుటుంబానికి నేను భరోసాగా ఉంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరంగల్కి వచ్చేసి తన అభిమానిని ఓదార్చి తన ప్రేమను చాటుకున్నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి వచ్చేసి వరంగల్ అభిమానిని కలిసిన తర్వాత 22 రోజులకే ఈ నిరంజన్ ప్రాణాలు కోల్పోవడంతో మాత్రం ఇటు జనసేన నాయకులు కానీ అలాగే పవన్ అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ని చూడాలి అనే కోరిక మాత్రం నిరంజన్ కళ నెరవేరిందని అనుకోవచ్చు. అయితే నిరంజన్ వచ్చేసి సుమారు 17 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే ఈ నిరంజన్ చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఆ బాబుని చూస్తే సుమారు ఒక 8-9 సంవత్సరాల వయసు బాబు ఏ విధంగా ఉంటాడో అంత వయసులోనే ఉంటాడు. అంటే జన్యు లోపం వల్ల ఆ బాబు అలాగే ఉండిపోవడం జరిగింది. అయితే గత కొంతకాలం చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ తోనే ఫోటో దిగాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మరో షూట్ లో ఉన్న అంటే ఓజిత్తు సినిమా రిలీజ్ అయితే ఇటు పవన్ కళ్యాణ్ అతని అభిమాని నిరంజన్ ఇద్దరు కలిసి ఆ సినిమా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జూన్ 15న పవన్ కళ్యాణ్ వరంగల్ రావడం, వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్ లో ఈ నిరంజన్ ఎప్పుడు పరామర్శించారో దాని తర్వాత సినీ నిర్మాత అయిన బండ్ల గణేష్ సైతం పవన్ ని ఆదర్శంగా తీసుకొని వరంగల్కి వచ్చి తన కుటుంబాన్ని సభ్యులను పరామర్శించి 5 లక్షల రూపాయలు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆరోగ్యం రోజుకు క్షీణించిపోవడంతో ఇక్కడి నుంచి వరంగల్ నుంచి ఈ రోజు నిన్న వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించడం జరిగింది. హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తూ ఈ రోజు ఉదయం నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిన తర్వాత మాత్రము సినీ నటుడైన సోను సూద్ సైతం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకొని వాళ్ళని ఓదార్చడం జరిగింది. ఏదేమైనా ఒక అభిమాని అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీడికి వచ్చేసి ఒక అభిమాని ఓదార్చిన తర్వాత తన కుటుంబానికి అండగా ఉందని హామీ ఇచ్చిన తర్వాత సైతం 20 రోజుల కాల వ్యవధిలోనే నిరంజన్ ప్రాణాలు కోవడంతో ఇటు హన్మకొండ కానీ ఇటు వరంగల్ కానీ అలాగే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదేమైనా ఒక అభిమాని కోరిక తీర్చిన ఘనత మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దక్కిందనుకోవచ్చు. ఏదేమైనా తన కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా నేను భరోసా ఉంటానని చెప్పి మరోసారి మానవతో చాటుకునే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం అభిమానులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఒక అభిమాని కోరిక నెరవేర్చిన తర్వాత 20 రోజుల్లో ప్రాణాలు కోల్పోవడంతో మాత్రం చాలా కన్నీరు మున్నోవచ్చు. అలా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఒకటే చేస్తున్నారు, నా కొడుకు ప్రాణాలు కోల్పోయినా తన కోరిక చివరి కోరిక పవన్ కళ్యాణ్ తీర్చని మాత్రం చాలా గొప్పగా చాటుకున్నాను అనుకోవచ్చు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.